వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే అండ్ ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈరోజు జీ మీడియా వారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళా దినోత్సవం అంటే ఏదో క్యాజువల్గా కాకుండా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ఈ ప్రోగ్రాం చాలా సంతోషకరంగా ఉంది. అండ్ కిరణ్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అలానే ఇప్పుడు మన నాగి అశ్విన్ గారి అమ్మగారు, నిజంగా నాగి అశ్విన్ గారు నాకు మళ్ళీ మహానటి ద్వారా మరొక అవకాశాన్ని నాకు ఇచ్చారు. అండ్ నేను ఎప్పుడూ ఆయనని చిన్న బాపు గారు అంటాను. మీరు ఎప్పుడైనా జీసస్ క్యారెక్టర్ వేస్తే చాలా బాగుంటుందని నేను కూడా చెప్తాను. అలానే ఈరోజు మన బంగారు తల్లి, మన భారతదేశం గర్వించదగిన విధముగా కృషితో నాస్తి దుర్భక్ష్యం అంటారండి. మరి తను ఈరోజు మనందరం గర్వించదగే విధంగా మరి ఒక విన్నర్గా ఉండటం ట్రైనింగ్ ఇచ్చినటువంటి మీరేనా అండి? కాదా కోచ్? ఓకే, ఒక్కటేనండి నేను చెప్పేది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఎందరో మహామహులు వాళ్ళకంటూ తెలియని ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ప్రతి స్త్రీకి కన్నీటి వెనకాల తప్పకుండా ఒక మగవాడు ఉంటాడు. భర్త కావచ్చు, స్నేహితుడు కావచ్చు, తండ్రి కావచ్చు, తమ్ముడు కావచ్చు, మేబీ ఇంకా ఎవరైనా కావచ్చు. అది ప్రతి ఒక్కరి హృదయాలకి తెలుసు. నిజంగా ఉమెన్స్ సంతోషంగా ఉండాలి అంటే మగవాళ్ళు పద్ధతులతో ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్తేర్ నాకు చాలా ఇష్టమైన పేరు. వై? బికాస్ బైబిల్లో ఎస్తేర్ అంటేనే ఒక గర్వించదగిన స్త్రీ. ఓకే, సో మనందరం కూడాను ఒక్కటి, మన బిడ్డలకు పద్ధతులు నేర్పించాలి. మనకి ఇంట్లో ఒక మగబిడ్డ జన్మించాడు అంటే, నాన్న నీ తల్లిని ఎంత ప్రేమిస్తావో, నీ చెల్లిని ఎంత ప్రేమిస్తావో, నీకు వచ్చే భార్యను కూడా, నీ తోటి వాళ్ళను కూడా మనం ప్రేమించాలని మగవాళ్ళని పద్ధతులతో మనము ప్రవర్తించే విధానం నేర్పించినప్పుడు ఎవ్రీడే మనకి హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ వన్స్ అగైన్ జీ మీడియా వారికి థ్యాంక్స్ చెప్తూ, ఇంకొకటండి, ఒక ఆడదానికి మగవాడు ఎప్పుడు కూడా శిరస్సు లేని బాడీకి వాల్యూ ఎలా ఉండదో, ఆడదానికి తండ్రి భయం, మరి బిడ్డల భయం, అన్నదమ్ముల భయంలో ఉన్నప్పుడే ఆడదాని జీవితానికి కూడా అందం. సో బోత్ ఆర్ కలయికలోనే అటు మేల్ కానీ ఫీమేల్ కానీ ఉంటారు. అలానే పురుషులందరికీ కూడాను మా సంతోషానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకా ముందు జీవితంలో ఇలాంటి వాళ్ళని మనం అందరం కూడా మన బిడ్డలు స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాపీ విమెన్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అలానే సృజన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. హలో, హాయ్, మై నేమ్ ఇస్ సృజన. ఐ handle athletes of Gopichand Academy, and Deepthi is one amongst them. Deepthi is a para athlete, T20 category. She's mentally intellectual person, but I don't say that they are disabled. I would say they are differently able people. Deepthi is from childhood, she's been through this, where she has come through a lot of struggles. I'll try and put it in Telugu. దీప్తి చాలా ఒక చిన్న పల్లెటూరు, కల్లెడా అనే ఊరు నుంచి వచ్చింది. తనని అక్కడ వాళ్ళ పీటీ సార్ రికగ్నైజ్ చేశారు, వేర్ షీ డజంట్ ఫీల్ ద పెయిన్. సో దేర్ పీటీ సార్, తన పీఈ టీచర్ తన్ని రికగ్నైజ్ చేసినప్పుడు హర్ కోచ్ ఈరోజు రాలేదు, రమేష్ నాగపురి, ఆయన ద్రోణాచార్య అవార్డీ, అండ్ హీ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఒలింపియన్స్ టు దిస్ కంట్రీ లైక్ దీప్తి జీవాంజీ. సో తనని అక్కడి నుంచి హైదరాబాద్ పంపించమన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర బస్ ఫేర్ కూడా లేదండి. దెన్ దే హ్యావ్ టోల్డ్ లైక్ వీ విల్ పుట్ హర్ టు ద బస్, టాక్ టు ద కండక్టర్, and the conductor will drop her in Hyderabad, and in Hyderabad we will receive and we will take care of her. That's where her journey started years ago. From then there's no look back. From then she has struggled a lot, been through a lot of humiliations. It's just not that it's not bed of roses, not at all, not even a green carpet, let me tell you. She has to go through a lot of struggles, where she's from a very underprivileged family with
absolutely no support from the parents because both her parents are daily wage laborers. From there, today Deepthi is where she is today. She has won Paralympics, bronze medalist, and recently tanaki Arjuna award kuda ochindi. The entire credit goes to her coaches, to Mr. Pullela Gopichand, who supports her, her parents, her fellow athletes. There's a lot of support which she receives. And there are a lot of other athletes who are para athletes from underprivileged families. They need a lot of support. Just like that athlete Avarandi. Morning 4 o'clock ki wala journey start aite, their life is decided in 10 seconds. When they are on the track, their entire life, 10 seconds decide chestadi wala life. You take any other sport, probably they'll have little time to win or lose. But for athletes on the track, it's only 10 seconds. Our 10 seconds decides their fate. And this girl has written her fate in 10 seconds, winning Paralympics. And she has walked to the Arjuna Award, and she doesn't speak. That's where she was from there. From the time she was there, she was like, Madam, మీరు వస్తున్నారు నాతో పాటు, మీరు వస్తున్నారు నాతో పాటు. I said, like, you speak. But she doesn't. Thanks for giving the opportunity for G Media Entertainment. Thanks to the Kiran. Okay, thank you so much. Happy Women's Day. Happy Women's Day to all. Wow. Thank you. Thank you. Thank you so Thank much. you so much for giving this opportunity. రియల్గా సో గ్రేట్ దీప్తి. నిజంగా అమ్మ, మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. అలాగే ఈరోజు పరాశక్తి వాటర్ గురించి అండి. జనరల్గా భూమి కన్నా నీరు 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది అంటే అని అని అనుకుంటాము. నాకు ఒక్క మాట మాత్రం బాగా పట్టుకుంది. 43 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయి 16 ఇయర్స్ వస్తారని. తప్పకుండా ఈ వాటర్లో ఇంత ఉన్నదనేది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరూ తెలుసుకొని మంచి వాటర్ తాగాలని. అండ్ ఈరోజు ఇంకొక హ్యాపీ ఏంటంటే, మరి మీ అందరికీ అక్కాయి, బేబీ అక్క, నాకు మాత్రం బేబీ డార్లింగ్.